తెలంగాణ రాష్ట్ర కురుమ సంఘం ఎన్నికలు ప్రజాస్వామ్యయుతంగా నిర్వహించాలని సంఘం ఉపాధ్యక్షుడు కోశికే శ్రీనివాస్, సీనియర్ నాయకుడు దేవర శ్రీనివాస్ కోరారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ, 2 దశాబ్దాలుగా యెగ్గె మల్లేశం బైలాస్కు విరుద్ధంగా జనరలాబాడీ సమావేశం నిర్వహించకుండా తన అనుచర వర్గానికే సభ్యత్వ నమోదు పుస్తకాలు ఇచ్చి, అందరికీ సభ్యత్వం ఇవ్వకుండా 4 గోడల మధ్యే మండల, జిల్లా కమిటీలు వేసుకుని సంఘానికి జీవితకాలం అధ్యక్షుడిగా కొనసాగే కుట్రలు చేస్తున్నాడని ఆరోపించారు. దీనిపై హైకోర్టును ఆశ్రయించగా స్పందించిన కోర్టు వారికి నోటీసులు జారీ చేసిందని తెలిపారు. ఇప్పటికైనా యెగ్గె మల్లేశం సంఘం నుంచి పక్కకు తప్పుకుంటే సమర్థవంతమైన నాయకుడిని ఎన్నుకుంటామని తెలిపారు. ఒక 17 మందికి సభ్యత్వం నమోదు చేయించుకుంటూ ఆ 17 మంది జిల్లాల వారిగా ఆ 17 మందితోనే ఆయన అనుకూలంగా ఓట్లు వేసుకొని మళ్ళీ అధ్యక్షునిగా కొనసాగుదామని దొడ్డిదారిన కొనసాగుదామని కుట్రలు పన్నుతూ కుయుక్తులు పన్నుతా ఉన్నారు. దీన్ని తెలంగాణ రాష్ట్ర కురుమలు యావత్తు గమనిస్తూ ఉన్నారు. ఆయన కుట్రలను తిప్పికొట్టడానికి అందరూ ప్రతిరోజు ఆయనకు వ్యతిరేకంగా సోషల్ మీడియాలో కానీ వ్యక్తిగతంగా కానీ అందరూ మాట్లాడుతున్నారు, వాళ్ళ వాణి వినిపిస్తూ ఉన్నారు. దీన్ని కూడా పట్టించుకోకుండా ఆయన తను అనుకున్నదే తాను పట్టిన కుందేలకు 3 కాళ్ళు అనే విధంగా ఆయన వ్యవహరిస్తూ కురుమ సంఘంలో ఒక నియంత పాలన, ఎందుకంటే ఒక హిట్లరు ఎట్లయితే నియంతృత్వ పాలన చేసిండో అదేవిధంగా కురుమ సంఘంలో దొరల పాలన నడిపిస్తూ హిట్లర్ను గుర్తుకు చేసే విధంగా కురుమ సంఘాన్ని నడిపిస్తూ ఉన్నాడు. దీన్ని మేమంటే తెలంగాణ కురుమ సంఘం యావత్తు ఖండిస్తూ ఉంది. ఎన్నిసార్లు విమర్శించినా ఎన్నిసార్లు నిలదీసినా కుక్కతోక వంకర లెక్కనే ఆయన తనదారిని పోతా ఉన్నాడు. దీనికి విరుద్ధంగా మేము ఏం చేసినామంటే మాకు గౌరవ న్యాయస్థానం మీద నమ్మకం ఉంది కాబట్టి తెలంగాణ రాష్ట్ర ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించి మా కురుమ సంఘంలో అక్రమాలు జరుగుతున్నాయి, అన్యాయంగా ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి, దీనిపై న్యాయస్థానం మాకు సరైన న్యాయం చేస్తుందనే ఉద్దేశంతో న్యాయస్థానాన్ని ఆశ్రయించి కోర్టులో రిట్ పిటిషన్ వేయడం జరిగింది. ప్రాపర్ ఎలక్షన్ జరగడం లేదు ఒకటి, బైలాస్కు విరుద్ధంగా సంఘం నడుస్తుంది ఒకటి, సభ్యత నమోదు అందరికి ఇవ్వడం లేదు మరొకటి, తాను నచ్చిన వారికే పదవులు కట్టబెడుతూ తనకు ఇష్టారీతిన సంఘాన్ని నడిపిస్తూ ఉన్నాడు. వీటిపై సమగ్రమైన విచారణ జరిపించి తెలంగాణ రాష్ట్ర కుర్మలకు న్యాయం చేయాలని ఉన్నత న్యాయస్థానాన్ని కోరుతూ వాళ్లను ఆశ్రయించడం జరిగింది. దానిపై కోర్టు స్పందించి వారి పద్ధతి ప్రకారం వాళ్ళు నోటీసులు పంపడం జరిగింది. దానిపై మాకు విశ్వాసం ఉంది. మాకు